దైవాత్మ రమ్ము నా తనువున ప్రాలుము నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము తెలివిని కలిగించు నన్ను చేసుకున్నాం. సర్వోన్నతుడవు, గనుడవైన దేవా, స్తుతికి పాత్రుడవు నైనా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి ఉన్నాను అని తండ్రి, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని తండ్రి వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడా. దేవా, ఈ లోకంలో మేము జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం దేవా, మా మనుగడ కొనసాగిస్తున్నామంటే ప్రతి క్షణము కూడా నైనా మీ కృప లేనిదే మేమేమీ కాము తండ్రి. నాకు వేరుగా ఉండి మీరేమాత్రము ఫలించరు అన్నారు తండ్రి. దేవా, ఎలాగో తీగ నైనా ప్రభా ద్రాక్షవల్లిలో అంటుకట్టబడినప్పుడే అది నైనా నిలిచినప్పుడే ఆ సారం అందుకున్నప్పుడే అది ఫలిస్తుంది. అంతేకాదు మీరు బహుగా ఫలించుటను బట్టి నా తండ్రి మహిమపరచబడును అన్నారు. దేవా, ఈరోజు తండ్రి మమ్మలను ఫలించుటకు దేవా తండ్రి ఎంచుకున్న సాధనములుగా దేవా నైనా మీరు పిలుచుకొని ఉన్నారు తండ్రి. స్త్రీని బట్టి వృద్ధి, స్త్రీని బట్టి ఫలింపు, అలాగే ప్రభా మరి స్త్రీ చేతిలో ఇంత గొప్ప పని మీరు పెట్టి ఉంటుండగా దేవా ఈ యొక్క పనిని నైనా మేము గుర్తించి ఇది మా యొక్క నైనా కష్టమని అనుకొనక మా బాధ్యత, మా విధి, మా భాగ్యమని ఎంచుకుంటూ ప్రభా మిమ్మలను మహింపరచగలుగు భాగ్యము దయచేయమని అడుగుచున్నాం. ఈ సమయమందు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ వశం చేసుకోనండి ప్రభా. దేవా, ఈ కాలమునకు తగినవి చెప్పి తిని అని తెలియజేసి ఉన్నారు. అలాగూ మీ వాక్య గ్రంథములో అనంత జ్ఞానమును దాచి ఉన్నారు తండ్రి. ఇది ఒక కాలమునకు సంబంధించినది కాదు, ఇది ఒక తరమునకు సంబంధించినది కాదు, కానీ ప్రభా దేవా తండ్రి నిత్యము ఉండే శాశ్వతమైన జ్ఞానమును ఈ యొక్క వాక్య గ్రంథమందు మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు గనక ఈ లోకంలో అన్నిటినీ జయించినది నీలోనున్న విశ్వాసం అని కూడా తెలియచేసి ఉన్నారు గనక దేవా తండ్రి అట్టి గొప్ప విశ్వాసముతో ఈ జ్ఞానమును అందుకొనుము విశ్వాసము అను హస్తంబు చాపి అని తెలియజేసి ఉన్నారు. దేవా, ఈరోజు మేమందరము కూడా మిమ్మల్ని తాకుటకు వచ్చి ఉన్నాం తండ్రి. మీ యొద్ద నుండి జ్ఞానమును, ఈ ప్రభావమును అందుకొని వెళ్ళటానికి వచ్చి ఉన్నాము తండ్రి. మమ్మల్ని ఎవరిని వట్టి చేతులతో పంపివేయవద్దు తండ్రి. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనమన్నారు తండ్రి. అలాగూ ప్రభా దేవా, సద్వినియోగం చేసుకొనుటకు మీరు అనుగ్రహించిన ఈ ఘనమైన అవకాశమును బట్టి మీకు స్తోత్రములు. అంతేకాదు ప్రభా, ఈ 39 వత్సరములు కూడా నైనా మా ముందు మాదిరి అయిన జాడలను నైనా నడిచి చూపించిన భక్తులైన స్త్రీలందరిని బట్టి మీకు వందనములు ప్రభా. ఆ ప్రారంభ సభ మొదలుకొని దేవా తండ్రి ఇప్పటి వరకు కూడా నైనా దేవా నడిపిస్తున్న మాకు ముందు మార్గదర్శకులుగా నిలిచి ఉన్న ప్రతి ఒక్క స్త్రీని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే నైనా వాక్య గ్రంథంలో ఉన్న భక్తురాండ్రు స్త్రీలైన వారిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. అలాగే నైనా స్త్రీ నైనా ప్రభా ఒకవేళ పురుషునికి వెనుక నైనా తండ్రి నిలవబడే సాధనమైన ఒక కుటుంబమునకైతే వెన్నెముకగా మీరు ఏర్పరచుకుని ఉన్నారు గనక అలాగునైనా ఈ సమయమందు దేవా తండ్రి మా యొక్క కర్తవ్యమును దేవా మా యొక్క నైనా జ్ఞానమును ఎలాగూ ప్రభా మేము వినియోగించుకొనవలనో నేర్పించుమని దేవా తండ్రి, అలాగే పరిశుద్ధులను పరలోక పరిశుద్ధులను మాతో ఉంచుమని
దేవా పరిశుద్ధాత్మ తండ్రి, మీరు మమ్మలను మీ వశము చేసుకొని దేవా మీ ఈ కాలమునకు, ఈ సమయమునకు ఇక్కడ చేరిన మా అందరికీ అవసరమైన వాక్కులు అందించమని మా కొరకు అతి శీఘ్రమే వరుడుగా రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మర్నాథ. కూర్చుదమ్మా. జీవంబు వస్తువులు శ్రేయస్సు దాన స్వభావంబు శక్తియు భాగ్యంబులు నీ వలననే లభ్యమై వెలయుచున్నవి. నీ వాసమే మాకు నిత్యానందంబు. స్తుతియు మహిమయు నీకే, శివికి విడిగి నిగాదిగి కర్తా విరాయో దేవా. క్రీస్తు ప్రభు యొక్క కృపయు సమాధానము నిత్యము మనకు తోడుగా నడిపించునుగాక. ఆమేన్. దేవాతి దేవుని యొక్క మహాఘనమైన సంకల్పము, ఉద్దేశ్యము మరి ఈరోజు మనలందరినీ ఒక్క మరి స్థలంలో ఏర్పరచి మరి మన ఎదుట మరి మాదిరి ఉంచిన భక్తులైన వారి యొక్క జాడలు, అలాగే 39 వత్సరములు కూడా మరి నడిపించిన అమ్మగారి యొక్క మరి మన మధ్య ఒకవేళ ఎక్కడ కనబడకపోయినా మనతోనే ఉన్నారు. అలాగే ఇంకా వస్తూ ఒక్కరే వస్తారా? పరలోకమును మరి దైవజను ఇంకా ఎంతమంది ఆహ్వానింపబడ్డారో అందరినీ నడిపించి ఉన్నారు. అందరి సమక్షంలో మనం ఉన్నాం. ఒక్క ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మా కళ్ళు తెరిచి చూపించయ్యా, మా కళ్ళు తెరువుము. ఇక్కడున్న పరలోక సమూహమును మేము చూడాలి, వారితో కలిసి మేము కూడా నడవాలి. కనుక మరి ఇలాగూ గొప్ప కార్యములు చేయుటకు దేవుడు మనలను ఎంచుకొని ఉన్న వారై ఉన్నారు. సరే, వచ్చిన మనమందరము కూడా మరి దేవుని సాన్నిధ్యంలో ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఏఐ కాలం, ఏఐ కాలం, ఏఐ కాలం. ఏంటి ఏఐ? ఎంతమందికి తెలుసమ్మా? ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న మాట నేర్చుకుని అదే చెప్తున్నాం. ఏఐ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలంటే బుడ్డ పిల్లల్ని అడగాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మరి డైరెక్ట్గా ఎక్కడ క్వశ్చన్ ఎవరితో మాట్లాడటం నేర్చుకున్నారు ఇప్పుడు? సెల్ ఫోన్ పెట్టుకుని చాట్ జీపీటీ ఆన్ చేసుకుని, లేకపోతే మెటా ఏఐ ఉంటుంది, ఇంకా ఇవన్నీ ఉంటాయి. మరి సిరి అంటారు, అలెక్సా అంటారు, ఇంకా ఏవేవో అంటారు. మరి ఏం చెయ్యాలి ఇప్పుడు? ఏంటి ఇది ఎట్లా చెయ్యాలి, ఈ హోంవర్క్, ఈ సమ్ ఎట్లా చెయ్యాలి? ఇదివరకైతే మమ్మీ నాకు చెప్పు, డాడీ నాకు చెప్పు, లేకపోతే ట్యూషన్. ఇప్పుడు ఎవరితో పని ఉందా? ఏ పని లేదు. ఏంటంట? సెల్ వేసుకోవటం, కూర్చోవటం, ల్యాప్టాప్ మీద కూర్చోవటం, ఎవరితో మాట్లాడటం? ఫోన్తో మాట్లాడుతుంటే అయిపోతుంది. మరి ఇది ఎంతవరకు మరి మనకు అంతకే జ్ఞానం పెరుగుతుందంటారా, తరుగుతుందంటారా? మీరు చెప్పండి సాక్ష్యం. జ్ఞానం పెరుగుతుందా, తరుగుతుందా? పెరుగుతుందా? ఇందుకీ మన బిడ్డలు జ్ఞానవంతులా కాదా? చాలా జ్ఞానులు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. అంతే నా జ్ఞానం. మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వారిని అడగండి ఎలా ఉంటుందో. దినదిన గండం ఈ ఏఐ వారికి ఎట్లా ఉందంటే ఏమంటారు, వారిని మింగివేసే సాధనంలాగా కనపడుతుందన్నమాట. ఇప్పుడు డ్రాగన్ లాగా ఉంది. కాబట్టి అంతే. మరి ఈ కాలంలో ఒకటే మనం నేర్చుకోవలసింది. మరి తర్వాత వీలుంటే సుమన్ గారు మనకు చూపిస్తారు. మరి చాట్ జీపీటీ ఆన్ చేస్తారు. అప్పుడు మీకు ఏ క్వశ్చన్ కావాల్స్తే అడగండి. మరి నేను ఊరికనే బాబు అంటూ ఉన్నాడు. అమ్మ నీకు అసలు ఏం తెలియకుండా అసలు నువ్వు దాని గురించి ఏం చెప్తావు అన్నాడు. అంటే ఇదిగో నీకు ఆన్ చేసి చెప్తాను, ఆన్ చేసి పెడతాను, చాట్ జీపీటీ ఆన్ చేయి అన్నాడు. ఆన్ చేసిన తర్వాత సరే మరి హడావిడిగా మరలా వచ్చేసాను. ఏదో ఆన్ చేశాడు కదా, ఒక క్వశ్చన్ అడుగుదామని, వాట్ డూ యూ నో అబౌట్ బైబిల్ మిషన్ విమెన్స్ కన్వెన్షన్ అన్నాను. అంటే అంత చక్కగా సమాధానం ఇచ్చిందండి. మరి ఇట్ ఈస్ అన్ యాన్యువల్ కన్వెన్షన్, అంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది.
2024 సంవత్సరంలో జరిగింది. మరి ఇట్ ఈస్ అ గుడ్ వర్క్ అనేదో, ఇట్ ఈస్ అ గ్రేట్ వర్క్ ఏదో మరి కావాల్సిన క్వశ్చన్ అడుగుదాం తర్వాత, మరి ఒక పరీక్ష పెడదాం అసలు ఏంటి ఎట్లా పని చేస్తుందని. కాబట్టి ఇట్లా చూస్తే ఇంత జ్ఞానం పెరిగిపోతుంది. మరి మనకు ఒక ప్రశ్న వేసుకోవాలి. మనము దైవ లక్షణంలో స్థుతిలో అంటాం కదా, దేవా నీవు ఏంటమ్మా జ్ఞానమై ఉన్నావు. మరి దేవుడు జ్ఞానమైతే దీనికి మనం ఈ జ్ఞానం ఎంతవరకు పనిచేస్తుంది? ఇక అంటున్నారు కదా, ఇంకా కొన్ని సంవత్సరముల్లో ఇప్పుడు జనరేటివ్ ఏఐ అంటే ఇంకా ఇది బలపడుతుంది, ఇంకా ఈ టెక్నాలజీ పెరుగుతుంది. ఇంకొన్ని సంవత్సరములకు ఈ ఏఐ అనేది ఈ ప్రపంచాన్నే శాసిస్తుంది అంటున్నారు. ఇది ఎప్పుడో మరి వాక్య గ్రంథంలోనే ఉంది. ఇది ఒక మానవుని సంఖ్య అని అప్పుడు కాలంలో కంప్యూటర్ అని చెప్పేవారు. నిజమే. మరి ఇది మరి అంత్యక్రీస్తు పాలనకు ఇది ఒక సాధనముగా మనం చూస్తున్నాం. అయితే దినములను మరి అన్నిటినీ గుర్తించుచు మరి ఈ లోకంలో మరి పాముల వలె వివేకముగాను పావురము వలె నిష్కళంకంగా ఉండాలంట. ఈ రెండూ ఉండాలి ఒక ప్రక్కన. అందుకే పెండ్లి కుమార్తె విసనకర్ర అని దైవచనులు అన్నారు. ఏంటంట మొట్టమొదటిది విశ్వాసము, విజ్ఞానము కూడా ఉంది, అలాగే విన్నపం ఉంది, విధేయత ఉంది. కాబట్టి అన్నీ కావాలి. అంతేకాదు వార్తాపత్రికల యందు రాకడ గుర్తులు కలవు, తెలుసుకొనగలవు. కాబట్టి అన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా నేర్చుకోవటానికి మరి అయ్యగారు మనలను తర్బీదు చేయటానికి ఈ స్థలమునకు పిలిచారు. మరి దాని మీద మరి పాంఫ్లెట్లో పైన ఏ మాట రాయబడి ఉంది చదివారా అమ్మ? తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక అదేనా? పైన రాయబడిన మాట తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఏంటది? కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను. ఈ మాట వింటేనే ఎలా ఉంటుందమ్మా? మింగుడు పడని మాట అన్నమాట ఈ కాలానికి. ఏంటిది అంటే ఈ యొక్క యవన స్త్రీలు, కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని ఇంకా గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలెను. ఈ కాలంలో మరి ప్రతి తల్లి తండ్రి యొక్క మనసులో ఒక పెద్ద సవాల్, ఒక ఛాలెంజ్ ఏంటి అంటే పిల్లని పెళ్ళికి ఎట్లా ఒప్పించాలి. అది కొంతమంది తల్లిదండ్రులకు ఒక ఛాలెంజ్. కొంతమందికేమో పిల్ల బాగా సంపాదిస్తుందిలే, కొన్ని రోజులు ఇంకా సంపాదించుకొని ఇంతకాలం కష్టపడ్డాం, అందుకే అయ్యగారు ప్రార్థనలు ఆదివారం ప్రార్థనలో కూడా మాకు ప్రతిసారి చేయిస్తున్నారు. ఏంటి అంటే జీతం వస్తుంది కదా అని పిల్లలకు వివాహం చేయటం ఆలస్యం చేస్తున్నారు. అటువంటి తల్లిదండ్రుల మనస్సు మార్చు ప్రభు అని కూడా చేయిస్తున్నారు. కాబట్టి లోకమంతా కూడా దేని మీద వెళ్ళిపోతుంది? ఇంకా చూస్తే పిల్లలను ఏముందమ్మా నెక్స్ట్? మొదటిది వివాహం చేసుకోవటం, రెండవది పిల్లలను కని. మరి పిల్లలను కంటానికి సిద్ధంగా ఉన్నారా? ఏమంటున్నారు? డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అంట. అంటే భార్యాభర్త ఏం చేసుకోవాలి? సంపాదించుకోవాలి, కానీ ఏముండకూడదంట, పిల్లలు వద్దు. ఎందుకంటే ఏదో సంపాదించుకుని తింటే సరిపోయే కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఏం కష్టమైపోయింది అంటే తర్వాత మాట గృహ పరిపాలన. ఇది చాలా చేదైన మాట. కాబట్టి ఇంట్లో మరి ఏంటి కష్టం? ఎంత సంపాదించుకోవటమైనా తేలికే, కానీ మరి ఏది కష్టం? గృహ పరిపాలన అనేది చాలా కష్టం. కానీ మరి ఇక్కడ అంటున్నారు కదా, మీరు జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఇవన్నీ మనం చేస్తూ మన బిడ్డలను కూడా ఇట్టి తరబీదులో రాక పర్యంతము మనము నేర్పించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం మరి వాక్య గ్రంథంను బట్టి చూస్తే మరి దేవుని యొక్క కార్యములు చాలా అద్భుతమైనవి, అనంత జ్ఞానమైన దేవుడు. మరి అందుకే ఏఐకి పోటీ ఏంటి అంటే అసలు పోటీ కాదు కనిలేండి. మరి మనము దేనితో నింపబట్టానికి వచ్చాం? ఎవరమై ఉన్నామంటే జిఐ
అందరూ చెప్పండి అమ్మా. జిఐ అంటే ఏంటి? జిఐ అంటే జ్ఞానమా? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు. జిఐ అంటే గాడ్స్ ఇమేజ్. మనం ఎవరం? దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఈ దేవుని స్వరూపం, ఈ జిఐ ఎదుట ఏఐ పనిచేస్తుందా? దేవుని జ్ఞానం ఎదుట ఈ లోక జ్ఞానం పనికొస్తుందా? అది ఎంత. అందుకే అంటున్నారు ఈ కాలంలో విద్య అనేది చాలా కష్టం. అదొక ఛాలెంజ్. ఎంత చదివించినా, ఒకవేళ పిహెచ్డి చేయించాలి, ఇంకా అది చదివించాలి. ఎంత చదివించినా కొన్ని రోజులకి ఏమైపోతుందంటండి, సాఫ్ట్వేర్ వాళ్ళు పని సామాన్యం అనుకుంటున్నారు. ఇప్పుడు కోర్స్ చేస్తారు, ఆ తర్వాత మరలా కొన్ని సంవత్సరం లేక కొన్ని నెలలకి ఏమైపోతుంది, మరలా క్రొత్త వెర్షన్ వస్తుంది. మీకు సెల్ ఫోన్లో వస్తాయా? అప్డేటెడ్ వెర్షన్ అని వస్తుందా? అప్పుడు మీరు ఏం చేసుకోవాలి? అప్డేట్ చేసుకోవాలి. అప్పుడే ఏమవుతుంది, సెల్ ఫోన్ ఇంకా బాగా పనిచేస్తుంది. అంటే ఇంత జ్ఞానం కొన్ని రోజులకే మారిపోతూ ఉంటే మరి మనం ఎట్లా ఈ లోకంలో జీవించాలి అనేది పెద్ద సవాల్. కాబట్టి వాక్య గ్రంథంలో మరి ఇంతకీ వాక్య గ్రంథంలో ఉన్న స్త్రీలకి సవాళ్ళు ఉన్నాయా లేదా? నిజమా? ఆ కాలంలో ఏముందండి, ఏం లేకుండానే చక్కగా మరి పిల్లలు చాలా ఇన్నోసెంట్గా ఉండేవారు, ఊరికనే పెంచేసేవాళ్ళం. మరి ఈ కాలంలో పిల్లల్ని పెంచటం నిజమా? ఒక తరం కంటే ఇంకొక తరం ఎట్లా ఉంటారు? ఇప్పుడు తల్లి తరం కంటే బిడ్డ తరం తెలివిగానే ఉంటారు. ప్రతి తరానికి ఉండే సవాలే ఈ సవాల్. మరి అప్పుడు కాలం కంటే ఇప్పుడు కాలంలో మనకు కూడా దేవుడు ఎంతో జ్ఞాన వృద్ధిని ఇచ్చారు. ఈ కాలంకు తగినట్టుగా మరి మనకు కూడా అంతే సవాళ్ళు ఉంటాయి. కాబట్టి వాక్య గ్రంథంలో స్త్రీలను చూస్తూ వారికేముందులే అనుకుంటే కాదు, ప్రతి ఒక్క కాలమునకు. అందుకే పరమార్థ జ్ఞాని ఏమంటారు, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. ముందు జరిగిందే తర్వాత జరిగిపోతుంది. కాబట్టి ఇట్లాగూ జరిగిందే జరగబోతుంది. కాబట్టి ఎప్పటికైనా నిలిచేది ఏంటి? ఇంపెరిషబుల్ వర్డ్ అంటే ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం. ఇది శాశ్వతమైనది. కాబట్టి ఇదే శాశ్వతమైన జ్ఞానం. కాబట్టి మనము ఈరోజు ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. కాబట్టి ఇక్కడ చూస్తే శారా, మరి ఈరోజు మనమందరము డాటర్స్ ఆఫ్ శారా. చెప్పండి అమ్మా. డాటర్స్ ఆఫ్ శారా. ఎవరి కుమార్తెలం? శారా కుమార్తెలం. మనకు ముందు మరి ఆ బాట నడిపించిన ఎస్తేర్, ప్రమీల అమ్మగారు, ప్రమీల సెల్వరాజ్ అమ్మగారు మరి ఈ యొక్క గొప్ప బాటను మన కొరకు సిద్ధపరిచి ఉన్నారు. మరి అంతేకాదు వాక్య గ్రంథములోనే మరి విశ్వాసమునకు తండ్రి అబ్రహాము గారైతే విధేయులకు తల్లి ఎవరు అంటే శారమ్మ గారు. నిన్న సాయంకాలం కూడా ఒక డాక్టర్ అమ్మ గారు మనకు చక్కగా చెప్పారు, ఓర్పుకి ఇంకెవరు సాదృశ్యం అంటే శారమ్మ గారే. కాబట్టి ఇక్కడ చూస్తే మరి అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఈరోజు ఏంటమ్మా మన అలంకారం? ఇదేమో ఎలా ఉంటుంది అంటే ఈ మాట అనేది లోబడి ఉండటం అనేది ఈ కాలంలో చాలా కష్టం. పిల్లలకి ఇంకా కష్టం. యవనస్తులకు వివాహంలో ఏదైనా తేలికే కానీ మరి ఆ మ్యారేజ్ వౌస్లో ఆ ప్రమాణముల్లో లోబడి ఉండటం అనేది మాట మాత్రం చాలా కష్టం. నువ్వు చెప్తే ఏది? నీకంటే నేను సంపాదించట్లేదా? నీకంటే నేను తెలివైన దాని కాదా? ఇంకా ఏమంటారు? మతి, శ్రీమతి. కాబట్టి మరి ఎవరంట మతి కలిగి, మరి మతి ఉన్నా లేకపోయినా మతి కలిగిన వారెవరు అంటే స్త్రీ, అలాగే శ్రీమతి అంటారు. మరి స్త్రీకి మతి ఎవరంట? పురుషులకి లేకపోతే యజమానికి మతి ఎవరు? శ్రీమతి. అంటే మతి కలిగిన వారు. మరి ఇంతకీ మతి ఉన్న వారిది రాజ్యం అవ్వాలా లేకపోతే యజమానిది రాజ్యం అవ్వాలా? ఎవరిది ఏలుబడి?
అమ్మో, ఇక్కడ చాలామంది స్త్రీ శక్తి అని ముందే అయ్యగారు సోమవారమే మరి చక్కగా బలపరిచి పంపించారు. నిన్న దినంలో కూడా కొంచెం కొంచెం చూస్తూ ఉంటాం ఛాయలు. మరి ఏంటి అంటే మరి చైర్స్ కోసం నిన్న సాయంకాలం మరి ఎంత ఫైటింగ్ చేశారో. ఏదేమైనా ఉత్సాహమే కనబడుతుంది, కానీ ఈ ఆసక్తి ఎవరు పిలిస్తే వస్తారు, ఎవరు రమ్మంటే వస్తారు. ఇది దేవుని సన్నిధిలో ఇంత చక్కగా కూర్చున్నారు అంటే ఇది దేవుని యొక్క అద్భుతమైన కార్యం. సరే, వాక్యంలోని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఏంటి అంటే ఆ లోబడి ఉండుటకు ముందు మనం చూస్తే దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, వారికి ఉన్న లక్షణం ఏంటంట? దేవుని ఆశ్రయించుట. ఇంతవరకు కూడా అమ్మగారు చెప్పారు, పరీక్షించండి. నిజమే, పరీక్షించాలి, ఆశ్రయించాలి. మనం ఎందుకు వచ్చాము, ఇక్కడికి ఎందుకు నడిపింపబడ్డాము అంటే మనకు పరిస్థితులు ఎంతటి ప్రతికూలమైనా సరే దేవుని ఆశ్రయించి, మరి ఇంకొక వరుస ఏంటి, పరిశుద్ధ స్త్రీలుగా మనం నిలబడాలి. అంతేకాదు వారు తమ స్వపురుషులకు, పురుషులందరికీ అనలా, ఎవరికి లోబడి ఉండాలి? నీ యజమానునికి నీవు లోబడి ఉండాలి. అలాగూ ఆ లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. అలాగే ఆ ప్రకారము శారా అబ్రహామును ఏమని పిలిచిందంటండి? యజమానుడని పిలిచిందంట. అంతేకాదు మరి ఇంకా అతనికి లోబడి ఉండెను, మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్నేడల ఆమెకు పిల్లలగుతారు. కాబట్టి శారాను గురించి వ్రాయించిన లక్షణములు కొన్ని త్వరగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆదికాండము 11వ అధ్యాయములో శారాను గురించి వ్రాయబడిన మాట, మొట్టమొదటిగా ఆమె గురించిన ఇంట్రొడక్షన్లో చూస్తే మరి అబ్రహాము భార్య పేరు శారై అని ఆదికాండము 11వ అధ్యాయం 29వ వచనంలో ఉంది. అలాగే 30వ వచనంలో చూస్తే శారా గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. ఈరోజు శారాను ఎందుకు మనం ఇంత ఘనపరుస్తాం? అసలు శారాను ఎందుకు మాదిరిగా తీసుకుంటాం? ఏమనుంది ఆమె గురించి రాయబడినది? శారా గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. ఈమె ఆ స్థితి నుండి దేవుని ఆశ్రయించినందున తన స్థితిని ఎట్లా మార్చుకుందంటే 17వ అధ్యాయంకి వచ్చేసరికి 17వ అధ్యాయము 15వ వచనంలో దేవుడు, నీ భార్య అయిన శారై పేరు శారై అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా అనగా రాజకుమారి. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగచేసెదను, నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనములకు తల్లి అయుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహామునకు చెప్పారు. కాబట్టి గొడ్రాలనబడిన ఆ స్త్రీ మరి దేవుని ఆశ్రయించి ఎంతటి భాగ్యం సంపాదించుకుంది అంటే ఎలా మారిపోయిందండి? ఒకసారి చెప్పండి. జనములకు తల్లి. కాబట్టి జనములకు తల్లి, అంతేకాదు జనములకు ఆమె తల్లి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురు. అంతేకాదు మరి శారా యొక్క మరి ఒక లక్షణం ఏంటి అంటే ఆమె పరిశుద్ధతకు మరి ఒక స్వచ్ఛమైన సూచనగా కనబడుతున్న లక్షణం ఆమె యొక్క సౌందర్యం. మరి శారమ్మ గారి గురించి, మరి దేవుని గురించి అయినా భయపడలేదేమో అబ్రహాము గారు. ఎవరి గురించి భయపడ్డారంట? ఆ శారా యొక్క సౌందర్యం గురించి భయపడ్డారంట. ఎందుకు అంటే మరి అందుకే ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఏమని అంటే మరి ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా ముందు నువ్వేం చేయి, నువ్వు నా సహోదరిని మాత్రమే చెప్పు, నిన్ను బట్టి నన్ను చంపకుండునట్లు అంటున్నారు. కాబట్టి ఈ శారాకింత సౌందర్యం ఎందుకు వచ్చింది అని మనం చూస్తే మరి మిద్రాష్ అనే ఒక యూదుల గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందంటే, షీ వాజ్ 20 when she retained the beauty of a 7-year-old child. అంటే 20 సంవత్సరాలు శారాకుంటే ఆమె యొక్క దేహం కానీ ఆమె యొక్క సౌందర్యం అంట 7 సంవత్సరముల మరి బిడ్డ యొక్క సౌందర్యం అంటే అంతటి చక్కటి మరి చర్మము లేక దేహము. అలాగూ చిన్న బిడ్డ మరి మనం చూస్తాం కదా, నయమాను విషయంలో రాయబడిన మాట, నయమాను ఎప్పుడైతే 7వ మారు మునిగి లేచాడో ఎలా మారిందంటే పసిపిల్ల వంటి దేహం. కాబట్టి ఇట్లా కూడా పసిపిల్లలు లేక బిడ్డ వంటి అందం. అలాగే ఇంకా చూస్తే when she was 100 she looked like a 20-year-old. 100 సంవత్సరాల వయసు అయితే ఎట్లా కనబడేదంట? 20 ఈ కాలంలో మరి అలా కనబడాలంటే
ఎన్ని పూతలు పోయాలి, ఎన్ని రకరకాల మరి ఫుడ్లో మరి ఫుడ్ని బట్టి గ్లో అంటారు, అలాగే పూసుకునే పూతను బట్టి పైకి కనబడే రూపం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కాదంట, శారాకి ఇంత గొప్ప గ్లో, ఇంత సౌందర్యం ఎందుకు వచ్చింది అని చూస్తే మరి అంటారు కదా, హర్ ఫేస్ వాజ్ ట్రాన్స్పరెంట్ క్యాన్వస్ విచ్ ఎమినేటెడ్ హర్ రేడియన్స్. అంటే తన అంతరంగ సౌందర్యమే ఏమయ్యేదంట, తన ముఖంలో ఆ గ్లో వచ్చేదంట. బాగా విషాదంగా బాధగా ఉంటే మనసులో ముఖానికి గ్లో వస్తుందండి? రాదు. అదే మనసు బాగా సంతోషంగా ఉందనుకోండి, ఏంటి వెలిగిపోతున్నావు, ఏమంటారు, నీ ముఖం ఏంటి అంత వెలిగిపోతుంది అంటే మనసులో ఉన్న సంతోషమే బయటకు ఏమొస్తుంది, అదే ఒక వెలుగు. మరి ఈరోజు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మరి ఎలా మారిపోవాలంటే ఒక్కొక్క ఫేస్ ఒక్కొక్క, మరి ఈ కాలంలో ఎన్ని వాట్స్ బల్బ్ అనాలో మరి అలాగూ అందరు ముఖాలు ఏమైపోవాలి, ఇక్కడ నుండి వెలుగుతూ వెళ్ళాలి. ఈ వెలుగు, ఈ గ్లో మరి తిన్న ఆహారం బట్టి కాదు, దేని బట్టి కాదు, కానీ దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం. అందుకే దైవజనులు అన్నారు, సంతోష బలము చేత సర్వ కష్టములను అంతరింపచేతు. మరి శారాకు బాధలు లేవా? ఏమి బాధ? అన్నీ ఉన్నాయి. ప్రేమించే యజమానుడు ఉన్నాడు, భర్త ఉన్నాడు, ఆస్తుంది, పశువులు ఉన్నాయి, గొప్ప పనివార్లు ఉన్నారు. పనివార్లు తన ఎదుటే వారికి ఎవరున్నారంట? పిల్లలు కూడా ఉన్నారు. పనివార్లకు పిల్లలు పుట్టేస్తున్నారు. అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు, సంతానం లేదు. మరి ఎంత హన్నా ఎందుకంత ఏడ్చింది? ఎందుకు దేవుని సన్నిధిలో అంత దుఃఖాముఖిగా మారిపోయింది? అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు. నీకు 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ వాడిని కానా అంటే సరిపోతుందా? పెనిన్నా యొక్క శోధన ఉంది. మరి శారా గురించి వ్రాయబడకపోయినా ఆమె తప్పకుండా ఒక ప్రక్కన ఏం శోధిస్తుందంటే దేవుని వాగ్దానం. 75 సంవత్సరములప్పుడు అబ్రహాము గారిని దేవుడు పిలుచుకొని వాగ్దానం ఇచ్చి, నీవు నేను చూపించే దేశమునకు వెళ్ళు అన్నప్పుడు మరి శారా యొక్క లక్షణం మనం చూస్తాం. తన యజమాని ఎంత గౌరవించింది అంటే, మరి మనమైతే ఇల్లు మారదామనో లేకపోతే ట్రాన్స్ఫర్ అంటే మళ్ళీ మారాలా, మళ్ళీ చెయ్యాలా, మరి అది కొందామా, ఇది చేద్దామా అంటే ముందు భార్య యొక్క లక్షణం ఏంటి అంటే భర్తకు నో చెప్పాలి. లోబడి ఉండటం కాదండి, నో చెప్తాం. చెప్తారా చెప్పరా? ఫస్ట్ ఏం చేస్తారు, అదే అట్లా చేద్దామా అంటే అదెందుకు, అట్లా చేయటం ఎందుకు, మన వ్యూస్ ఉంటాయి, మన ఆలోచనలు ఉంటాయి, ముందు మన యొక్క ఇంప్రెషన్ ఉంటుంది. కాబట్టి ఇట్లా చూస్తే అది కాదు. శారా దేంట్లోనూ కాంట్రడిక్ట్ చేయలేదు. తన యజమానికి నో అనేది ఎప్పుడూ చెప్పలేదు. ఇది చాలా కష్టమై ఉండొచ్చు. అయ్యో నా స్వజనులు విడిచిపెట్టాలి, మరి అన్యుల దగ్గరికి వెళ్ళాలి, మరి ఎక్కడెక్కడికి ఉంటామో కూడా తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు, మార్గం ఎట్లా ఉంటుందో తెలియదు. దేనికి కూడా ఆమె ఏమీ చేయలేదంటండి, భయపడలేదు. కాబట్టి శారా యొక్క లక్షణమే ఫియర్లెస్ ఉమెన్. కాబట్టి ఎందుకంత ధైర్యవంతురాలయ్యింది అంటే అబ్రహాముతో ఏ దేవుడు మాట్లాడాడో నీకు చూపించిన దేవుడు. మనమైతే గడుచువారు ఏమంటాం, నీకు చూపించిన దేవుడు ఏం చేయాలి, నాకు చూపించడా, నా భక్తేనా తక్కువైందా, మిరియామేమంది ఏ మోషేతోటే మాట్లాడాలా, ఏ అహరోన్తో నాతో మాట్లాడకూడదా, మాట్లాడలేదా మేము మాత్రం అని అట్లా తిరుగుబాటు చేస్తారు. కానీ శారా మరి దేవుని యొక్క మాటకు అంటే యజమాని కంటే ముందుగా ఎవరికి లోబడి ఉంది అంటే యజమాని కంటే మిన్నగా ఎవరిని పెట్టుకుంది, యేసయ్యని పెట్టుకుంది, దేవుని పెట్టుకుంది. కాబట్టి దేవుని మాటకు లోబడినట్టుగా ఆమె జీవించింది. అంతేకాదు అంటారు కదా, మరి షీ మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ ఇంట్రిన్సిక్ అంటే తను ఏం సంపాదించింది అంటే తన యొక్క శరీరము తన ఆత్మ కూడా ఒకే మాట మీద నడిచేవంట. మనమైతే ఆత్మ సిద్ధమే కానీ మనకు మన బండి అట్లా నడుస్తుంది. వెళ్ళాలనుకుంటాం, చెయ్యాలనుకుంటాం, కానీ ఏం సహకరించదు, శరీరం సహకరించి. ఇదొక మనకు దొరికిన ఒక ఎక్స్క్యూజ్ అనమాట. మరి కానీ ఇక్కడ చూస్తే ఆమె శరీరము తన ఆత్మ మరి లీనమయ్యి ఒకే పనికి మరి తాను సమర్పించుకుంది. అంతేకాదు మరి మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రికలో మరి స్త్రీలు ఎటువంటి అలంకారం ధరించుకొని ఉండవలను అని మనం చూసినప్పుడు మరి 2వ అధ్యాయములో మరి వ్రాయబడిన చక్కటి మాట, మరి 2వ అధ్యాయం 9వ వచనంలో, స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ
జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగిలిన వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. కాబట్టి మరి ఇలాగ ఈరోజు మనం దేని చేత అలంకరించబట్టానికి వచ్చాము అంటే దైవ భక్తి అనే సత్క్రియ. అలాగే తర్వాత చూస్తే మరి చివరి వచనంలో కూడా మరి వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. కాబట్టి ఈమెకున్న గొప్ప లక్షణం ఏంటంటే మరి అబ్రహాము గారు ఎంత జ్ఞానో మనకు తెలియదు, కానీ అణుకువ అనేది సామాన్యమైన లక్షణం అండి. సెల్ఫ్ కంట్రోల్ లేక సబ్మిసివ్నెస్ అంటారు. అంటే ఒకరి మాటకు విధేయత కనపరచడం అనేది అది తేలికైన లక్షణం అంటారా, కష్టమైన లక్షణం అంటారా? మనకి ఏమో బయటకు వస్తుంది, నా నా నేను దేంట్లో తక్కువ, నాకేం తక్కువ, నా బలానికి ఏం తక్కువ, నా జ్ఞానానికి ఏం తక్కువ, నా వయసుకేం తక్కువ, అన్నిట్లో ఏది ముందు వస్తుంది? నా వస్తుంది. కానీ ఈమె మరి నాను కొట్టేసుకుంది, మరి తన యజమాని మాటకు విధేయత కనపరిచింది. అందుకే యాకోబు పత్రికలో వ్రాస్తూ ఉన్నారు కదా, 3వ అధ్యాయములో 13వ వచనం, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. ఏం చేయాలంట? జ్ఞాని అనిపించుకునేవాడు మొట్టమొదటి అందరూ తీయండమ్మా వాక్య గ్రంథంలో నుండి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, వాడు జ్ఞానముతో కూడిన, జ్ఞానం పెరిగితే సాత్వికం పెరుగుతుందా, గర్వం పెరుగుతుందా? ఉద్యోగం వస్తే అప్పటి వరకు ఒక రకంగా ఉంటారు, ఇక్కడ ఒక రకంగా ఉంటారు, హైదరాబాద్ వెళ్ళిన తర్వాత, బెంగళూరు వెళ్ళిన తర్వాత, అమెరికా వెళ్ళిన తర్వాత ఒక్కొక్క లెవెల్స్ అన్నమాట. ఏం పెరుగుతాయి? స్టైల్ పెరుగుతుంది, ఇంకా తెలుగు మర్చిపోతారు, ఇంకా రకరకములైన మరి క్రొత్త మరి ఇంకా ఇక్కడికి వస్తేనే కష్టంగా మారిపోతుంది. అంటే జ్ఞానం పెరిగే కొలది ఏది ఈజీ పెరగటం? గర్వం పెరగటం ఈజీ. కానీ ఇక్కడ అంటున్నారు కదా, జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తనను వలన తన క్రియలను కనపరిచింది. శారా తన యోగ్య ప్రవర్తన వలన క్రియలను కనపరిచింది. అందుకే ఇంకా ఏమంటున్నారు మరి 15వ వచనంలో, మరి దేవుని ఈ లోక జ్ఞానమైతే, ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియో ప్రకృతి సంబంధమైనదియో దెయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. అయితే 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిది ఉన్నది, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును. కాబట్టి ఈమె మరి ఎంత జ్ఞానవంతురాలో, జ్ఞానముతో కూడిన సాత్వికము కలిగినది, అంతేకాదు దేవునికి లోబడిన స్త్రీగా చూస్తున్నాం. అందుకే దేవుడే స్వయముగా శారై అనగా మరి ఒక వర్షన్లో చెప్తే జగడగొండి అంటారు, మరి ఒక దాంట్లో చూస్తే మై ప్రిన్సెస్. ఆ శారై అంటే మై ప్రిన్సెస్. కానీ దేవుడు ఎట్లా మారుస్తున్నారంటే శారా అనగా రాజకుమారి, నా జనములకు విశ్వాసం రాబో తరములన్నిటికీ నీవు రాజకుమార్తెవు అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి బిబ్లికల్ సబ్మిషన్ అని తెలియజేస్తూ అంటున్నారు కదా. మరి 1 పేతురు పత్రికలో మరి ఒక చక్కటి వార్ఫేర్ అనేది రాస్తున్నారు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. కాబట్టి ఒకటి ఎవరి దగ్గర మనం కనపరుచుకోవాలంట సత్క్రియ, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తున్నారో అన్యుల ఎదుట మరి మీరు మీ సత్క్రియల చేత దేవుణ్ణి కనపరచండి. ఆ తర్వాత అదే పత్రికలో 13 నుండి 17 వచనంలో చూస్తే, అధికారులకు లోబడి ఉండి మీ సత్క్రియను కనపరచండి. మరి 13 నుండి 17 వచనంలో, రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన నియమింపబడిన వారనియు,
పంపబడిన వారిని వారికి లోబడి ఉండుడి. కాబట్టి ఇలాగూ జ్ఞానము గురించి తెలియజేస్తున్నారు. ఆ తర్వాత 18వ వచనం నుండి 25వ వచనం వరకు చూస్తే, పనివారలారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును కూడా పూర్ణ భయముతో లోబడి ఉండడి. అన్నిట్లో లోబడి ఉండండి, విధేయత కనపరిచి ఉండండి అని ఎందుకు చెప్తున్నారు అనగా, మరి ఈ యొక్క మాటలు మనం చూస్తే మరి ఇది డివైన్ ఆర్డర్ అని మనం చూస్తాం. అంటే ఇది ఎవరి ఆజ్ఞ? దేవుని మాట. మరి పేతురు గారు అంటారు కదా, దేవుని మాటకు మేము లోబడి ఉండాలా, మనుష్యుల మాటకు లోబడి ఉండాలా? ఎవరైతే దేవుని, అందుకే మనం ఆయన మీతో చెప్పునది అంటే ఎవరి మాటకు లోబడి ఉండాలి? అలా అని మనుష్యులు కాంట్రడిక్ట్ చేసినా లేక మనుష్యులు వేరుగా మాట్లాడినా సరే ఎవరి కొరకు మనం లోబడి ఉండాలి అంటే దేవుని కొరకు. అందుకే మరి తర్వాత చూస్తే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందామా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులునై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకొనివారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. కాబట్టి ఈ కాలంలో ఏం చూస్తున్నామమ్మ? తల్లే బిడ్డలకు ఏమైపోతుంది? తన స్వంత చేతులతో చంపివేస్తున్న తల్లులను చూస్తున్నాం. అంటే ఎందుకు అంటే అలోక ఆకర్షణలు, మరి రకరకమైన శోధనలు, మరి ఇవన్నీ చూస్తే ఈ కాలంలో మరి దేనికి అంటే దేవుని వాక్యము మరి ఏమవ్వాలంట? దూషింపబడకుండునట్లు మీరు మరి మీ యొక్క బిడ్డలను ఈ రీతిగా పెంచుకొని మీరు ఇలాగ ఉండండి అని తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే మరి ఈ కాలంలో చాలామంది మరి ఒక హైదరాబాద్లో ఎన్నెన్నో మర్డర్స్ చూస్తున్నాం. ఏంటంట? సెల్ ఫోన్ చూసి చూసి ఏం చూపించుకోవాలనుకున్నాడంట, ఎంత మరి క్రూరమైన కార్యములు చెయ్యాలో అలాంటి. అంటే ఇప్పుడు ఏదైనా దానికి ఏం లేదు, ఏం చూస్తున్నారు పిల్లలు అనేది మనం కొనలేని స్థితిలో ఉంటున్నాం. కానీ తల్లులుగా ఏం కావాలంట? మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. అంతేకాదు తమ భర్తలను శిశువులను ప్రేమించువారై ఉండాలి. కాబట్టి ఈ ప్రేమ తరిగిపోతున్న లోకంలో దేవుని ప్రేమను చూపించాలి. శారా అబ్రహాం గారిని ప్రేమించిందా లేదా? ఎంత ప్రేమించింది? చాలా ప్రేమించింది, వెంబడించింది. ఓకే, 16వ అధ్యాయం ఆదికాండంలోకి వచ్చేసరికి ఏమంటదండి? ఇంకా దేవుడు ఏం చేయట్లేదు, నాకు బిడ్డల్ని ఇవ్వట్లేదు. దేవుని వాగ్దానమేమో ఆయన మన టైం ఎట్లా గమనిస్తామో అట్లా టైం అయిపోతుంది. నా శరీరం ఇంకా సహకరించదు. ఏం చేయి? నా దాసి అయిన హాగరుతో వెళ్ళు అంటది. అంటే ఒక భక్తుడు అంటాడు కదా, ఇక్కడ ఆమె చేసిన పనంట మరి ఆయన మాటల్లో హీరోయిక్ సాక్రిఫైస్. అంటే తన భార్య అనే ఆ యొక్క, అంటే అప్పటి వరకు అబ్రహాంకి ఏ తలంపు లేదు, ఏ ఆలోచన లేదు. ఒకవేళ మనసులో వచ్చిందో లేదో మనకు తెలియదు. కానీ మరి బయటకైతే శారమ్మను బట్టి మరి ఏ విధమైన అనుమానం లేదు. దేవుని వాగ్దానం కూడా ఉంది, శారా వలననే నీ సంతానం అనబడు. దేవుడు మొదట చెప్పినప్పుడు 15వ అధ్యాయంలో కూడా అదే చెప్పారు. అయినా సరే మరి ఎప్పుడైతే శారమ్మ గారు కొంచెం ప్రొవోక్ చేశారో లేకపోతే కొంచెం ప్రేరేపించారో వెంటనే అబ్రహాం గారు ఓకే అన్నారు. మరి దేవుడు కూడా వెంటనే హాగర్ గర్భం తెరిచారు. మరి అందుకే అంటారు కదా, లవ్ ఇన్ శారా డిడ్ వైలెన్స్ టు లవ్. ఏంటంట? తనలో ఉన్న ప్రేమంట అసలు ప్రేమనే ఏం చేసింది? త్యాగం చేసేసింది. కాబట్టి అంతగా ప్రేమించిందంట శారా తన యజమానిని. కాబట్టి అలాగే దేవుని వాగ్దానమును కూడా ప్రేమించింది. కాబట్టి ఏం చేసింది? ఎవరైనా తన స్థానంలో వేరే వాళ్ళని ఇవ్వగలరా అండి? ఈ కాలంలో ఎన్నో పరిస్థితులు చూస్తాను, ఎవరు ఓర్చుకోగలరు, ఎవరు చేయగలరు. కానీ ఇచ్చింది అంటే అంతగా తన యజమాన్ని
ప్రేమించింది, అంతకంటే మిన్నగా దేవుని వాగ్దానమును ప్రేమించింది. ఆ తర్వాత చూస్తే ఇంకా చూస్తే ఆమె తన బిడ్డ విషయంలో కూడా ఎంతో జాగ్రత్త వహించినట్టుగా చూస్తున్నాం. సరే, శారమ్మ గారు 2 మార్లు అబ్రహాం గారు చెప్పినట్టే చేశారు. ఆదికాండము 16వ అధ్యాయంలో ఒకసారి ఫరో దగ్గరకు వెళ్ళినప్పుడు ఏమంటున్నారు, నువ్వు నా సహోదరివని చెప్పినప్పుడు అలాగే చెప్పి ఉందంట. అయితే 16 కాదు, దానికి ముందమ్మ 12వ అధ్యాయంలో దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము గారు ఐగుప్తు దేశమునకు వెళ్ళి ఉన్నప్పుడు 12:11లో అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యను శారైతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతికనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పు. అంటే అబ్రహాము గారికి దేవుని మీద నమ్మకం ఉందా, శారా అందం మీద నమ్మకం ఉందా? బయటకు వెళ్ళటానికి సిద్ధం, అన్నీ చెప్పినట్టు చేసేసాడు. కానీ ఎందుకు వచ్చింది ఈ అనుమానం? ఎందుకు వచ్చింది అబ్రహాము గారికి అనుమానం? ఇప్పటి వరకు ప్రయాణం చేశాడు కదా, దేవుని మీద ఎప్పుడు అపనమ్మిక లేదు కదా, ఎందుకు ప్రాణభయం కలిగింది? దేవుని సలహా లేకుండా ఎక్కడ అడుగుపెట్టారండి? ఐగుప్తులో అడుగుపెట్టాడు. ఐగుప్తు అంటేనే లోకమునకు సాదృశ్యం. ఈ ఐగుప్తులో నుండే ఎవరు వచ్చారు అంటే హాగర్ వచ్చింది. ఈ ఐగుప్తును బట్టే తర్వాత అంటారు కదా గలతీరు పత్రికలో, హాగరుని వరకు కలిగిన సంతానమేమో ధర్మశాస్త్రం బట్టి కలిగిందంట. అయితే స్వతంత్రురాలి సంతానమని శారా గురించి వ్రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ ఎక్కడ ఆరంభమైంది? ఇప్పుడు యుద్ధం ఎక్కడొచ్చింది? అసలు ఎందుకు భయానికి కారణం ఏంటి చెప్పండి? ఏ తప్పు లేకపోతే ఆదాం గారు చెట్టు చాటను దాక్కుంటారా? ఏ తప్పు లేకపోతే ఎలా ఉండేవారు? ప్రతిరోజు ఎప్పుడు సాయంకాలం అవుతుందా, ఎప్పుడు దేవుడు వస్తారా, ఎప్పుడు ఏ ముచ్చట్లు చెప్పుకుందామా అని ఎదురు చూస్తూ ఉండేవారే. ఎప్పుడైతే పాపమును బట్టి వచ్చు జీతము మరణం, అంతేకాదు భయం కూడా. కాబట్టి ఎందుకు వచ్చిందంటే ఆ భయం. కానీ ఇక్కడ శారా తనలో పాపం ఉందా లేదా? శారాలో పాపం ఉంది. ఐగుప్తులో ప్రవేశించినప్పుడు యజమాని మాటకు విధేయత కనపరిచింది కాబట్టి ఆమెకు భయం లేదంట, బెదురు లేదంట. ఎక్కడికి వెళ్ళింది? తాను అలాగే వెళ్ళింది. ఫరో ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు కూడా అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అంతేకాదు 16వ వచనంలో దాసులు అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడేను. కాబట్టి ఇదంతా కూడా అయితే శారయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత దేవుడు బాధి. ఎవరు మన పక్షంలో నిలుస్తారు అంటే ఒక్క దేవుని మాటకు విధేయత కనపరిచినందున దేవుడు ఎవరి పక్షంలో నిలిచారు అంటే శారమ్మ గారి పక్షం. అందుకే పరమదేవుడే నా పక్షమై ఉండగా నరులేమి ఎప్పుడు అనగలం? తప్పు లేనప్పుడు, భయం లేనప్పుడు. ఆ భయం ఎప్పుడు ఉండదు అంటే నాలో తప్పు లేదు అన్నప్పుడే మనకి ఇది వస్తుంది. కాబట్టి పరమదేవుడే నా పక్షమై ఉండగా నరుడేమి చేయగలడు. కాబట్టి ఇక్కడ శారమ్మ పక్షంలో నిలిచిన దేవుడు. అలాగే తర్వాత చూస్తే 20వ అధ్యాయంలో కూడా ఇంకా దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చుటకు అంటే ఇస్సాకు పుట్టబోటకు కొద్ది సమయం ముందు కూడా చూస్తే అక్కడ కూడా ఇదే పరిస్థితి. అందుకే 22వ వచనంలో చూస్తే అబ్రహాము తన భార్యను శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పెను గనక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొని, అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమి అని చెప్పాను. కాబట్టి ఇలా చూస్తే ఒక కుటుంబం కట్టబడాలి. భార్యగా ఎలాగూ శారా తన్ను తాను ధైర్యవంతురాలుగా నిరూపించుకుందో మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు కుమారుని విషయంలో శారా ఎట్టి ధైర్యం కనపరిచిందో చూద్దాం. 21వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైందంట? దేవుని వాగ్దానం నెరవేరింది. ఎవరి ఒడిలో ఉన్న ఇస్సాకు గారు
శారా ఒడిలో ఉన్నారు. ఏమంటుంది శారా? 5వ వచనం, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను, వినువారెల్లా నా విషయమే నవ్వుదురనెను, మరియు శారా పిల్లలకు స్తన్యం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పాను అని నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా. కాబట్టి నిజమే, ఎందుకు ఈ విశ్వాసము ఎలా వచ్చింది శారాకు అంటే, మరి 18వ అధ్యాయంలో దేవుడు వచ్చి అబ్రహాము గారితో మాట్లాడి ఉన్నాడు. నాకు నా తండ్రి నరరూపముతో, ఇక నాకు నా తండ్రి నరరూపముతో త్రైకుని రీతిగా కనబడి ధైర్యమిచ్చును, నాకు ధైర్యమిచ్చును, కనుక నాకిని కొదువా నాదుడుండా. కాబట్టి నాకు నా తండ్రి నరరూపముతో కనబడి నాకు ధైర్యం ఇచ్చును. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడలా? శారాతో మాట్లాడారా? ముందు మాట్లాడలా. దానికంటే ముందు ఎవరితో మాట్లాడారు? హాగర్తో కూడా మాట్లాడారు. అప్పుడు వరకు ఒకవేళ శారా పోన్లే నా యజమానితో మాట్లాడుతున్నారులే అనుకుందేమో. ఎప్పుడైతే హాగరు కూడా మరి నన్ను చూచిన దేవుడు సజీవుల భావ్యం లెక్క దేవుని చూచాననిందో, శారా మనసులో ఏమొచ్చిందండి? ఏదో ఒక కోరిక ఉంటుందా ఉండదా? నాకు కూడా కనబడొచ్చుగా, నాతో కూడా మాట్లాడొచ్చుగా. ఇందాక అమ్మగారు అన్నారు, మరి ఇక్కడికి రావాలని ఆశ పుట్టింది. ఆశను దేవుడు తీర్చారు. నిన్నటి దినం వచ్చిన అమ్మగారు కూడా చెప్పారు, మరి వారి యొక్క అమ్మమ్మ గారి యొక్క మేనమామ మరి దేవదాసయ్య గారంట. మరి అంటే ఎక్కడెక్కడో మరి వచ్చిన వారందరూ స్పీకర్స్, తర్వాత వచ్చిన హైమా గారు కూడా అన్నారు, ఏంటి అంటే 10th క్లాస్లో అడుగు పెట్టాను, మరలా దేవుడు నన్ను ఇక్కడ నడిపించారు. కాబట్టి జనకుని ఇష్ట జనము వచ్చును. ఎవరు ఆయన చిత్తంలో ఉంటారో వారిని ఆయన నడిపించేవారై ఉన్నారు. అలాగే ఇక్కడ మనం అందరము కూడా దేవుని ఏర్పాటును బట్టి వచ్చి ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూస్తే మరి ఆమెకు కూడా ఒకవేళ ఆసక్తి కలిగిందేమో, ఆశ పుట్టిందేమో. మరి ఆహారం వడ్డించేసింది, చకచకా చేసింది ఆ 90 సంవత్సరాల వయసులో కూడా. అయినా సరే ఏం చేస్తుంది? గుడారపు చాటును దాక్కుని వింటుందంట. ఆమె వింటుందని ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఏమంటున్నారు? 10వ వచనంలో, మీదిటికి ఈ కాలమున 18:10లో, మీదిటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదనప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాము శారాయును బహుకాలము గడిచిన వృద్ధులైండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడిగిన దానను, తర్వాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అయితే దేవుడు అంటున్నారు కదా, శారా వృద్ధురాలనైన నేను నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. ఒక్క క్వశ్చన్, ఏంటి నవ్వుతుందేంటి శారా అని ఇక్కడ అంటుంటేనే శారా ఏం చేస్తుంది? నేను నవ్వలేదనింది. కానీ దేవుడు దాని నిమిత్తం ఎందుకు శిక్షించలేదు అంటే, నిజమే ఆ వయస్సును బట్టి చూసినా, లేకపోతే ఈ లోక ఆచారం బట్టి చూసినా ఆ వయసులో పిల్లలు కలుగరు కనుక అది వినటానికి ఎట్లా ఉంటుంది? నవ్వే. కానీ నిజమైన నవ్వుగా దేవుడు ఆమెకు మార్చి చూపించారు. అందుకే ఇక్కడ మరి నేను నా వృద్ధాప్యంలో అతని ముసలితనమందు కుమారుని కంటిని అని. అయితే ఎలాగూ తన బిడ్డను కాపాడుకుంది అంటే 8వ వచనంలో, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు 21వ అధ్యాయము 9వ వచనం, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. కాబట్టి ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు. అంతేకాదు అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు, ఎవరిని బట్టి? తన కుమారుడు ఎవరు? ఇష్మాయేల్. కాబట్టి ఇష్మాయేలుని అట్లా అంటుందని
అబ్రహాం గారు మనసు నొచ్చుకున్నారంట, కానీ శారా గురించి అంటున్నమాట. అయితే అతని దుఃఖము కలిగి చేసిన, అయితే దేవుడు ఆ చిన్నవానిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదే నీ సంతానమగును. కాబట్టి ఆమె మాట అంటే ఇంతగా విధేయత కనపరిచినప్పుడు దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటండి? ఏదో ఒక టైంలో దేవుడు ఏం చేస్తారు? మన పక్షమున నిలువబడి మనలను హెచ్చించే దేవుడు. కాబట్టి అబ్రహాం అనుకోవచ్చు, అయ్యో ఇట్లా చేయటం తప్పు కదా అనుకుంటున్నాడేమో, కానీ దేవుడు ఏమంటున్నారు? శారా మాట వినము. కాబట్టి దేవుడు ప్రతి సమయమందు మన విధేయతను గణపరిచేవారై ఉన్నారు. అందుకే మనం చూసినట్లయితే మరి ఎందుకు తాను ఈ యొక్క ఇష్మాయేలు నుండి దూరపరిచింది అంటే, ఇష్మాయేలు అనగా లోకం. ఎక్కడి నుండి వచ్చినవాడు? ఐగుప్తీయురాలి కుమారుడు. కాబట్టి అంతేకాదు దాసి కుమారుడు. కాబట్టి అందుకే ఎప్పుడైతే ఐగుప్తు అనే లోకము మనలో ఉంటుందో మనం ఏం చేయలేం, దేవుని కొరకు జీవించలేం. అందుకే యోహాను పత్రిక మొదటి పత్రికలో అంటున్నారు కదా యోహాను గారు, ఈ లోకంలో ఒకవేళ మనం జయించవలసినవి ఏమైనా ఉంటే అవేంటంటండి, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాస, నేత్రాస, జీవపు డంబము, అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. కాబట్టి ఈ లోకాశ ఎక్కడ తన బిడ్డకు ఈ లోకాశ తెచ్చిపెడతాడో అని ఏం చేసిందంట, ముందే దూరపరిచింది. కాబట్టి అందుకే మరి ఇంతకీ ఇస్సాకు గారు అంత విధేయుడు అవటానికి కారణం ఏంటండి? కొంతమంది కనబడే పరిచర్య, ఇందాక చెప్పుకున్నాం, అబియా మరి తండ్రి చూస్తేనేమో బహు విగ్రహారాధకుడు, దేవునికే కోపం పుట్టించిన వ్యక్తి. కానీ తల్లి మాత్రం ఎలా నడిపించింది? దేవుని బోధలో నడిపించింది. అందుకే మనం చూస్తే ఇక్కడ కూడా మరి శారా మరి ఇస్సాకు కూడా ఏమైనాడు? 20 సంవత్సరంలో ఉంటుందేమో. తండ్రి ఏం చేస్తున్నాడు? మోరియా కొండెక్కించారు. నాయన కట్టెలున్నాయి, నిప్పుంది, ఇంకా కత్తుంది, అన్నీ ఉన్నాయి, ఏం లేదు, గొర్రె పిల్లేది దహన బలికి అన్నప్పుడు దేవుడే యెహోవాయే చూచుకొనును అన్నారు. అలాగే పండుకోబెట్టాడంట అబ్రహాము గారు. ఎక్కడ? ఆ యొక్క కట్టెలు పేర్చి దహన బలిగా ఇస్సాకును పరుండబెట్టినప్పుడు కూడా ఇస్సాకు ఏం చేయలేదండి, భయపడలేదు, ఇంకా విధేయుడయ్యాడు. ఆ విధేయత ఎక్కడి నుండి వచ్చింది? తల్లి యొక్క పెంపకం. కాబట్టి అలాగూ ఒక ప్రక్కన దేవునికి విధేయత, ఒక ప్రక్కన తండ్రి మాటకు విధేయత నేర్పించింది. అంతేకాదు ఆ కాలంలో పరిస్థితులు వేరులేండి. ఆ కాలంలో వినేవారు, ఈ కాలంలో ఎక్కడ సాధ్యమవుతుంది అంటారా? పక్కనే ఒక కుటుంబం కనపడుతుంది. ఏం కుటుంబం? అబ్రహాము గారి యొక్క సహోదరుడైన లోతు కుటుంబం కనపడుతుంది. ఆ కుటుంబం ఎట్లా ఉంది? ఇప్పటికీ కూడా ఏ స్త్రీ గురించి చెప్పలేదు, కానీ దేవుడు ఏమన్నారు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? ఆమె ఏం చేసింది? లోకం వైపు చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ కాలంలోనే అంత చెడుగుంది లోకంలో. ఇప్పుడే కాదు, ఆ కాలంలో కూడా ఉంది. అటువంటి కాలంలో తన బిడ్డని ఇంత విధేయునిగా పెంచింది అంటే ఎలా పెంచింది అంటే దేవుని వాగ్దానంతో పెంచింది. అందుకే విశ్వాసమును బట్టి శారా హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి తన పేరు మరి చిరస్థాయిగా రాయించుకుంది. ఎట్లాగూ అంటే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10 విశ్వాసమును బట్టి 11వ వచనం, శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఏం చేసిందండి? ఈరోజు అందరం చెప్పుకుందాం, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము గాని ఇసుక వలెను సంతానము కలిగెను. అంటే ఏంటి? ఇసుక ఏమో ఇష్మాయేలు సంతానం, ఆకాశ నక్షత్రములేమో ఇస్సాకు వలన సంతానం. అంటే అటు దానికి కారణం ఎవరు? శారమ్మ గారే ఇండైరెక్ట్గా. ఇటు ఇసుకగా లాగా విస్తరించుటకు కారణం కూడా శారమ్మ గారి. అంటే దేవుడు అందుకే
ఆమె యొక్క మాట విను అని తెలియజేసి ఉన్నారు. కాబట్టి మరి ఇక్కడ చూస్తే ఆమెకు దేని అందును భయము లేదు. అందుకే ఒక సమయం అందు మరొక పర్సిక్యూటెడ్ ఫర్ క్రైస్ట్ అని ఒక పుస్తకం రాసిన ఆయన చెప్తూ ఉంటారు, తన భార్య యజమాని ఇరువురు కూడా భయంకరమైన పర్సిక్యూషన్లో బిడ్డలను పెంచుతూ ఉంటే, అంటే భయంకరమైన శ్రమ, క్రైస్తవులంటే చంపివేసే దినముల్లో చెరసాల్లో వేసి యజమానుడు సుమారుగా 11 సంవత్సరములు పైబడి చెరసాల్లో ఉంటే యజమాని బ్రతుకున్నాడా లేదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో యజమానురాల్ని కూడా ఆమె సువార్త ప్రకటిస్తుందని ఆమెను కూడా చెరసాల్లో వేశారంట. ఒంటరిగా ఒక 11 సంవత్సరముల వయస్సులో కుమారుడు విడువబడ్డాడు. ఆ బిడ్డ పరిస్థితి ఏంటో తల్లికి తెలియదు. అయితే కొన్ని సంవత్సరముల తర్వాత 2-3 సంవత్సరముల తర్వాత తల్లి వద్దకు బిడ్డను పిలిచారంట. ఇదిగో నీ కుమారుడిని చూసుకో అని చాలా దూరంగా, అంటే దగ్గరకు వస్తే ఆ తల్లి ఎక్కడ చెప్తుందో, యేసయ్య గురించి ఏం చెప్తుందో, ఎలాంటి మాట చేరవేస్తుందో అని ఆ బిడ్డను చూపించినప్పుడు ఆ తల్లిని చాలా దూరంగా పెట్టి చూపించి ఇప్పుడేం మాట్లాడుకోవాలో మాట్లాడుకో అంటే ఆ తల్లి కొంచెం కొన్ని క్షణాలు మాత్రమే ఇస్తే ఆ తల్లి నిందంట, జీసస్ లవ్స్ యూ మిహాయ్ అని, డోంట్ ఎవర్ లీవ్ జీసస్. కాబట్టి ఎప్పుడైతే ఆ బిడ్డకు ఒకటే మాట చెప్పిందంట, యేసయ్యని ఎప్పుడూ విడిచిపెట్టకు, యేసయ్య నిన్ను విడిచిపెట్టడు, జీసస్ లవ్స్ యూ, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి అంటే అప్పుడు ఆ బిడ్డ అంటాడు కదా, ఏమని అంటే, నేను ఆ తల్లిని పోల్చుకోవడానికి కూడా ఆమె రూపం లేదు. ఎందుకంటే చెరసాల్లో ఉంది, పని చేస్తుంది, ఆహారం లేక కృషించిపోయింది, ముసల్దాన్లాగా మారిపోయింది కొన్ని సంవత్సరాల్లోని. నా తల్లిని ఆ రూపంలో చూసి పోల్చుకోవటానికే నాకు టైం పట్టింది. అటువంటి స్థితిలో కూడా నా తల్లి నాకు చెప్పిన మాట ఏంటి? లవ్ జీసస్. కాబట్టి జీసస్ లవ్స్ యూ. కాబట్టి అంటే ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చివేసింది. కాబట్టి ఎంతటి శ్రమలోనైనా బిడ్డలకు ఒకటే నేర్పించాలి, ఏంటి అంటే దేవుని ప్రేమించండి, ఆయన మాటను ప్రేమించండి, దానికి విధేయత చూపించండి. ఏ పరిస్థితిలోనైనా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన సదా ఉన్న దేవుడు. ఏఐ మారినా మనలో ఉందేంటి? జిఐ, వీఆర్ గాడ్స్ ఇమేజ్. మనమే మరి దేవుని పోలిక, దేవుని స్వరూపం అయితే కాలం మారినా, జ్ఞానం మారినా, ఉద్యోగం ఉంటుందా లేకపోతుందా, ఎన్నో భయములు ఉంటాయి, కుటుంబం నిలుస్తుందా, ఈ కాలంలో వివాహం చేయాలంటే ఒక ప్రశ్న. ఇవన్నీ చూస్తే అన్నిటిలో కూడా మరి దేవుని ప్రణాళిక గొప్పది. కాబట్టి అలాగూ మరి కొన్ని వాక్యములు సత్క్రియల గురించి చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:18, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి ఇలాగూ అన్ని విషయంలో మాదిరిగా కనపరచుము. క్రీస్తు అనుగ్రహించే అలంకరణ రక్షణ అనే అలంకరణ. ఒక్కసారి మన బిడ్డలు రక్షింపబడితే, ఇందాక మరి జూనియర్ ప్రమిళ అమ్మగారు, మరి డాక్టర్ అమ్మగారు మన దగ్గరకు వచ్చారు. మరి వారిచ్చిన సాక్ష్యం ఏంటి అంటే, నా బిడ్డ ఏమైంది? రక్షణ పొందింది. ఇంకా దానికి మించిన ఒక్కసారి దేవుని చేతికి అప్పగిస్తే మనం ఏ భయమో బెదురు పడనక్కర్లేదు. కానీ అక్కడ వరకే బిడ్డలను దేవుని చేతికి అప్పగించే వరకు కూడా మరి ఇది మనకు గొప్ప భారం. కాబట్టి తన బిడ్డను దేవుని వాగ్దానం కొరకు పెంచింది, ఆ వాగ్దాన వారసునిగా మార్చింది. అలాగూ మనము కూడా ఏ భయము బెదురు లేకుండా దేవుని బిడ్డలుగా కొనసాగు భాగ్యము తండ్రి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సర్వోన్నతుడైన తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ గొప్ప సమయం మీరు మాకు అనుగ్రహించి తండ్రి, దేవా తండ్రి, మీ యొక్క సన్నిధిలో దేవా మమ్ములను ధైర్యవంతులనుగా, జ్ఞానవంతులనుగా, దేవా విధేయులనుగా, విశ్వాసపరులుగా మార్చి ప్రభా, దేవా ఎట్టి సత్క్రియల కొరకు మమ్మల్ని పిలుచుకున్నారో వాటితో అలంకరింపచేసి దీవించుమని మా మంచి బోధకుడును వరుడై ఉన్న యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.